సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే యశ్వంత్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో ఏఐకి సంబంధించిన సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు లాస్ట్ ఒక 3 years నుంచి ఏఐ కనుక వచ్చేస్తే పలానా సాఫ్ట్వేర్ ఉద్యోగం పోద్ది, పలానా ఉద్యోగం పోద్ది అంటూ కూడా నిద్ర లేచిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ ఈ వార్తలు చూస్తూనే ఉన్నాం. ఏఐ రాబోతే ఇన్ని వేల ఉద్యోగాలు పోతున్నాయి, అన్ని వేల ఉద్యోగాలు పోతున్నాయని మాట్లాడుకుంటున్నాం కదా. సరే, ఇప్పుడు ఏఐ రీప్లేస్ చేయలేని జాబ్స్ ఏ ఉన్నాయి? ఏఐ టెక్నాలజీ ఎంత లైమ్ లైట్లోకి వచ్చినా కూడా ఏ మాత్రం డిమాండ్ తగ్గని జాబ్స్ ఏ ఉన్నాయి? ఆ రోజుకే అవి ఇంకా బాగా లైమ్ లైట్లోకి వచ్చే జాబ్స్ ఏ ఉన్నాయి? అవునండి. సో మనం ఒక నెక్స్ట్ 10 years చూసుకుంటే, సో ఎంత ముందుకు వెళ్తున్నా కూడా కొన్ని జాబ్స్ అని ఉంటాయి. ఆ జాబ్స్కి ఏంటంటే దాని రియల్ వాల్యూ ఇప్పుడే బయటపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్స్ తీసుకుంటే ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు, అరే ఒకప్పుడు లైక్ కొన్ని మీమ్స్ అవి కూడా నేను చూశాను బాగా సోషల్ మీడియాలో. ఏంటంటే ప్లంబర్స్ వీళ్ళందరూ ఏంటి, వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు, అరే నువ్వు ఇది చేస్తున్నావా, మేము ఐటీ అని చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే రివర్స్ అవుతుంది, మీరు ప్లంబరా, మీరు కార్పెంటరా అని వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ డిమాండ్ అలా ఉంది. ఏఐ వచ్చినా కూడా అట్లీస్ట్ ఒక నెక్స్ట్ 10 years కి వాళ్ళ జాబ్స్ అయితే రీప్లేస్ చేయలేదు. ఇప్పుడు ఏఐ బేస్డ్ రోబోట్ ని ఇంటికి పిలిచి నువ్వు కార్పెంటర్ వర్క్ చేసుకునే దానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఈవెన్ అది ప్లంబింగ్ అయినా ఎలక్ట్రీషియన్ అయినా, ఎందుకంటే దానికి స్కిల్ ఉండాలి, ఎక్కడ ఏం పోయిందో తెలియాలి. మీ ఇంట్లో పవర్ సప్లై పోయింది అంటే ఎలక్ట్రీషియన్ వచ్చి చేయాలి. ఏఐని పిలిచి నువ్వు ఎక్కడ పోయింది చూడమంటే అది జరగదు. బిల్డింగ్ అంతా పగలగొట్టాలి. వాష్రూమ్ లో ఎక్కడైనా వాటర్ లీక్ అవుతున్నాయంటే నువ్వు ఏఐని పిలవలేవు, అప్పుడు ప్లంబర్నే పిలవాలి. ఈవెన్ సేమ్ కార్పెంటర్ ఇవన్నీ కూడా. సో వీటిని మనం లైక్ ఒకప్పుడు ఎలా చూసినా కూడా ఇప్పుడు ఏంటంటే దానికి ఒక స్కిల్ ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా నువ్వు స్కిల్ యూజ్ చేస్తున్నావు 100% అంటే నీ జాబ్కి ఏ డోకా ఉండదు. అలా కాకుండా నువ్వు అదర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతున్నావు అంటే, అండ్ ఈవెన్ మన టెక్నికల్ సైడ్ ఆఫ్ జాబ్స్కి వెళ్ళినా కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంటే తీసుకున్నాం. దీంట్లో నువ్వు ఒక జూనియర్ ఇంజనీర్వో జూనియర్ డెవలపర్వో అయితే ఖచ్చితంగా నీ జాబ్కి కొంత ప్రాబ్లం అయితే ఉంది. బట్ నువ్వు ఇక్కడ ఒక ప్రాబ్లం సాల్వర్ అనుకున్నావు, ఖచ్చితంగా కూడా నీ జాబ్ పోదు. ఆర్కిటెక్ట్ అనుకున్నాం. సో ఈ ఆర్కిటెక్ట్ ఏం చేస్తారు, నా సాఫ్ట్వేర్ ఇలా ఉండాలి అని ఆర్కిటెక్ట్ చేస్తాడు. సిస్టమ్ డిజైనర్ అంటారు. సో వీళ్ళందరూ చేసేది ఏంటంటే అంత హై లెవెల్లో ఎలా ఉండాలని డిసైడ్ చేసేవాళ్ళు. ఈ డిసైడ్ చేసే వాళ్ళకి ప్రాబ్లం అయితే ఎప్పుడు ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఏమి కోడ్ రాయట్లేదు. ఆ కోడ్ నువ్వు ఒక డెవలపర్ దగ్గర రాయిస్తావో ఏఐ దగ్గర రాయిస్తావో అది నీ ఇష్టం. బట్ ఏంటి, ఒక ప్రోడక్ట్ ఇలా ఉండాలి అని నీ థాట్ వచ్చింది కదా, ఇది ఇంపార్టెంట్ థింగ్. సో మన ఏఐ మన జాబ్ రీప్లేస్ చేయకూడదంటే మనం ప్రాబ్లం దగ్గర ఆలోచించాలి. ఎక్కడైనా మనం చేసే జాబ్లో మనం ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం అని చెప్పి. అలా కాకుండా లైక్ నేను టెక్నాలజీ వెనకాల పరిగెడతానంటే మనం చెప్పలేము. మనం దీన్ని బట్టి ఒకటి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ వెళ్ళే ఏ జాబ్ కూడా ఏఐ అనేది రీప్లేస్ చేయదు ఖచ్చితంగా కూడా, మనం సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే. సో మనం ప్రతి ఫీల్డ్లోకి వెళ్దాం. ఇప్పుడు సెక్యూరిటీ సైడ్ వెళ్దాం, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే లైక్ ఈ రోజుల్లో జస్ట్ వాళ్ళు ఏ టూల్ వాడుతున్నాం, వాళ్ళు లైనెక్స్ వాడుతున్నామా ఇంకేమైనా వాడుతున్నామా తర్వాత సంగతి. వాళ్ళ మెయిన్ పర్పస్ ఏంటి, సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా చూసుకోవడం. అది ఎలా చేస్తావని నువ్వు ఆలోచించావంటే నీ జాబ్ పోదు. అలా కాకుండా ఇది నేను ఒక టూల్ వాడుతాను, ఈ టూల్ వాడి మాత్రమే నేను బగ్ స్కాన్ చేస్తాను అంటే ఆ టూల్ రేపు ఏ రీప్లేస్ చేస్తుంది. ఇప్పుడు ఈ మధ్య క్లాడ్ మైథోస్ అని ఒక అనౌన్స్మెంట్ రిలీజ్ చేసింది. అది వాళ్ళు పబ్లిక్గా రిలీజ్ చేయడం ఆపేశారు. దాని రీజన్ ఏంటంటే, రిలీజ్ చేస్తే అది చాలా ప్రమాదకరము అని. ప్రతి ఒక్కరు ఇది వాడడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు హ్యాకర్స్ లాంటి వాళ్ళు యూజ్ చేశారంటే దేన్నైనా హ్యాక్ చేయగలుగుతారు. అండ్ జాబ్స్ కూడా వేలల్లో పోతాయి ఒక్కసారిగానే ఆపేసి ఓన్లీ కొన్ని కంపెనీస్, ఈ గూగుల్, ఆల్ఫాబెట్ ఇలాంటి వాటికి మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే రీజన్ ఇది చెప్పారు. సో బట్ ఇక్కడ ఏంటంటే నువ్వు ఒక రీసెర్చర్ అయ్యండి, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగే సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అయితే నీ జాబ్ ఏం పోదు. సో నువ్వు అది ఇంకా దేంట్లో తీసుకున్నా కూడా, నువ్వు ఒక బిజినెస్ సైడ్ తీసుకున్నా కూడా, నువ్వు ఒక బిజినెస్ కన్సల్టెంట్, నార్మల్గా నువ్వు ఎంబీఏ చేసావు, బిజినెస్ కన్సల్టెంట్గా జాబ్ చేస్తున్నావు. ఇక్కడ నీ పర్పస్ ఏంటంటే నువ్వు ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తావు, బిజినెస్కి ఏది హెల్ప్ అవుతుందని నువ్వు సజెషన్ ఇస్తావు. అది ఏఐ ఇచ్చినంత మాత్రాన ఏఐ నేను రీప్లేస్ చేస్తున్నాను కాదు. ఎందుకంటే ఎప్పుడైనా నీ వర్డ్ అనేది వాల్యుబులే. ఒక హ్యూమన్ ఎమోషన్స్ని కానివ్వచ్చు, ఇవన్నీ థింక్ చేసి నువ్వు ఒక డెసిషన్ ఇవ్వగలవు. సో ఇక్కడ కూడా ఏంటంటే నువ్వు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు ఇక్కడ కూడా బిజినెస్ సైడ్, బిజినెస్ కన్సల్టెంట్గా. బట్ అది కాకుండా నేను ఎక్సెల్స్ మెయింటైన్ చేస్తాను, స్ప్రెడ్షీట్స్ మెయింటైన్ చేస్తాను, ఒక జూనియర్ అసిస్టెంట్గా ఉన్నావు, అలానే ఉండిపోతాం, కంఫర్టబుల్గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా కూడా నీ జాబ్ పోతుంది. సో ఏ జాబ్ అయినా మన కంఫర్ట్గా ఉంది అంటే ఆ జాబ్ ఖచ్చితంగా ఏఐ రీప్లేస్ చేస్తుందని. బట్ ఏ జాబ్లో అయినా కూడా నువ్వు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు అంటే, ఈవెన్ కార్పెంటర్స్, ప్లంబర్స్ చేసేది కూడా మన ప్రాబ్లమ్ సాల్వింగ్, అంతే, ఇంకేం లేదు.
మన ప్రాబ్లమ్ వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏదైనా ఒక టూల్ని నమ్ముకొని మన ఇంటికి రావట్లేదు, వాళ్ళ పనిని నమ్ముకొని వస్తున్నారు అంతే. సో ఈవెన్ ఐటీలో తీసుకున్నా, మనం చెప్పినట్టు బిజినెస్, నాన్ టెక్నికల్ ఏ జాబ్ తీసుకున్నా, నువ్వు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు అంటే నీ జాబ్ని రీప్లేస్ చేయదు AI. సో మనం 1, 2 అని కాదు, ఏ జాబ్ అయినా కూడా AI రీప్లేస్ చేయలేదు. నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు, టెక్నాలజీని నమ్మట్లేదు అంతే. సో మనం సింపుల్గా 100కి 1000 జాబ్స్ లిస్ట్ చేయడం కంటే కూడా సింపుల్గా ఒక స్టేట్మెంట్, నీ పనిలో నువ్వు జస్ట్ ప్రాబ్లమ్ సాల్వర్, టెక్నాలజీ డిపెండర్ కాదు, అప్పుడు నీ జాబ్ని AI రీప్లేస్ చేయదు అంతే. సో మొత్తానికి కొన్ని పనులు మాన్యువల్ గానే చేయగలగాలి. ఇందాక మీరు చెప్పినట్టు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి దాన్ని AI ప్రాంప్ట్ ఇచ్చేసి బిల్డింగ్ కట్టేయంటే బిల్డింగ్ కట్టలేదు కదా. సో ఒక ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ సంబంధించి, ఒక ప్లంబర్కి సంబంధించి ఏదైనా సరే కొన్ని జాబ్స్ అయితే మాత్రం రాబోయే రోజుల్లో ఇంకా బాగా లైమ్ లైట్ లాగా అయితే వచ్చే అవకాశం ఉంది, AI టెక్నాలజీ బాగా లైమ్ లైట్ లోకి వస్తే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్.